వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. వర్షాకాలం వచ్చిందండి. వర్షాకాలం మనకి స్టార్ట్ అవడంతోనే మనకి మొదలయ్యే సమస్య వచ్చేసి హెయిర్ ఫాల్ కదా. చాలా మంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ వర్షాకాలంలో మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం హెయిర్ ని అయితే జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట. సో అవి నాకు తెలిసినవి మీతో అయితే ఇవాళ షేర్ చేసుకుంటాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా విషయానికి వస్తే ఈ వర్షాకాలంలో మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా కొన్ని టిప్స్ అయితే ఇప్పుడైతే మీతో 1 by 1 అయితే షేర్ చేసుకుంటాను అనమాట. వచ్చేసి హెడ్ బాత్ చేసిన తర్వాత అంటే తలస్నానం అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. తలస్నానం కాగానే చాలా మంది హడావిల్లో ఈ మధ్య ఎక్కువ హెయిర్ డ్రైయర్ అయితే యూజ్ చేస్తా ఉన్నారు. హెయిర్ డ్రైయర్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ కింద కూడా స్ప్లిటెన్స్ వచ్చేసి మన హెయిర్ కూడా పగిలిపోతా ఉంటుంది. సో అందుకే హెయిర్ డ్రైయర్ ని ఆల్మోస్ట్ వర్షాకాలంలో ఎక్కువ వాడకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే మనం పాతకాలం పద్ధతిలో టవల్ అయితే చక్కగా చుట్టేసుకొని ఒక 10 to 15 minutes అలా ఉంచితే హెయిర్ వాటర్ అంతా టవల్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈజీగా మనం హెయిర్ ని అయితే డ్రై చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే ఇదైతే ఫాలో అవ్వండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నూనె పెట్టుకోవడం. మనం జనరల్ గా వీక్లీ 2-3 times పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అసలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కంపల్సరీగా వీక్లీ 2 times అయితే ఆయిల్ పెట్టుకోండి. ఎక్కువ టైమ్స్ అయితే పెట్టదు, 2 times పెట్టండి. అది పెట్టిన తర్వాత అండ్ నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేటప్పుడు మనకి ఆయిల్ ఎక్కువగా పెట్టామనుకోండి, మనం ముందు రోజు హెడ్ బాత్ చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో షాంపూ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మనం ఆయిల్ అప్లై చేసుకున్నాక నెక్స్ట్ డే మనం తలస్నానం చేసే ముందు ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయతో హెయిర్ కంతా అప్లై చేసేసుకోండి. అలా అప్లై చేయడం వల్ల ఆయిల్ అంతా నిమ్మకాయ అయితే పీల్చుకుంటుంది. నిమ్మకాయ లేకపోతే పెరుగైనా ఓకే. సో ముందు అది ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది, తర్వాత తలస్నానం అయితే చేయండి. సో వీక్లీ అయితే 2 times మాత్రమే హెయిర్ కి అయితే ఆయిల్ అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే వర్షాకాలంలో మన జుట్టులో కూడా తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఆయిల్ అనేది అలానే ఉండిపోతుంది లోపల. సో ఆయిల్ అనేది మనకి ఎక్కువ పట్టదనమాట. అందుకే వీక్లీ 2 times మాత్రం మీరు ఆయిల్ అప్లై చేసుకొని సో హెడ్ బాత్ చేసే ముందు ఇలా నిమ్మకాయని అయితే అప్లై చేసేసుకున్నట్లయితే ఆయిల్ అంతా నిమ్మకాయకి వెళ్ళిపోద్ది. ఈజీగా మనకి తక్కువ షాంపూతో మనమైతే తలస్నానం చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మూడోది వచ్చేసి మన హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకునే విధానం. హెయిర్ ని నార్మల్ గా మనకి బాటిల్లో వస్తుంది కదా, అలానే అప్లై చేసుకోకుండా దాన్ని కొంచెం వేడి చేసుకోండి. లైట్ గోరువెచ్చగా అయితే అప్లై చేసుకోండి. సో దానికి మనకి చాలా టిప్స్ ఉన్నాయి. ఆయిల్ వేడి చేసుకున్నప్పుడు కొంతమంది మెంతులు వేసుకుంటారు, కొంతమంది చాలా రకాల ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి వేసుకుంటారు. పోతే మనకి వర్షాకాలంలో ఎక్కువ మెంతులు అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట. మెంతులు కొన్ని వేసుకొని కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనె 2 కలిపి లైట్ గా వేడి చేసేసుకొని మంచిగా మసాజ్ చేసుకుంటే హెయిర్ కి అయితే అప్లై చేసేసుకోండి. సో ఇలా చేయడం వల్ల మన హెయిర్ అనేది ఊడకుండా ఉంటుంది అనమాట. కొంచెం స్ట్రాంగ్ గా తయారవుతుంది ఈ వర్షాకాలంలో అయితే. ఫోర్త్ వన్ వచ్చేసి వర్షాకాలంలో ఖచ్చితంగా అయితే మనం కలర్స్ అలాంటివి అయితే యూజ్ చేసుకోవద్దు. చాలా మంది కలర్స్ వేసుకుంటారు అండ్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా బ్లాక్ అవ్వడానికి కూడా చాలా మంది కలర్స్ యూజ్ చేస్తారు. సో ఈ వర్షాకాలంలో మాత్రం అలాంటివి అయితే అవాయిడ్ చేయండి. ఈ కలరింగ్ అనేది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మన జుట్టు రావడానికి అండ్ కింద స్ప్లిటెన్స్ రావడానికి అనేసి. సో మామూలు కలరింగ్ అయినా సరే, వైట్ హెయిర్ బ్లాక్ గా రావడానికి ఇలాంటి కలర్స్ అయినా ఎలాంటివి యూజ్ చేయకుండా ఉండడమే బెటర్ ఈ వర్షాకాలంలో అయితే. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఈ వర్షాకాలంలో ఎక్కువ అలోవెరా కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలోవెరా జెల్ ఉంటుంది కదా, నేచురల్ గా మనకి చెట్లలో దొరుకుతుందిగా, అలోవెరాని కూడా మంచిగా జెల్ లాగా చేసేసుకొని హెడ్ బాత్ చేసే ముందు 2 గంటల ముందు మన జుట్టుకి అయితే అప్లై చేసేసుకుంటే జుట్టు అనేది సాఫ్ట్ గా అయిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. తలస్నానానికి ముందు 2 గంటల ముందు అయితే అప్లై చేసేసుకొని తర్వాత నార్మల్ గా తలస్నానం చేసేసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ లేకుండా కూడా నార్మల్ గా కూడా అప్లై చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పండిన అరటిపండు ఉంటుంది కదా, అరటిపండు గుజ్జు విత్ తేనె ఈ 2 మిక్స్ చేసేసుకొని మన హెయిర్ కి అప్లై చేస్తే కొంతమందికి చాలా పొడిగా డ్రైగా ఉంటుంది కదండి హెయిర్. అలాంటి వాళ్ళకి ఈ అరటిపండు ప్లస్ తేనె మిక్స్ చేసేసుకొని హెయిర్ కి అప్లై చేసేసుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే చాలా అంటే చాలా మృదుగా తయారవుతుందండి. ఈ వింటర్ లో అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో కంపల్సరీగా మీరు ఇలా అయితే అప్లై చేసుకోండి. కలబంద అంటే మనకి ఏది ఇంట్లో అవైలబుల్ గా ఉంటుందో నేను చెప్పిన చిట్కాల్లో అవి అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకైతే వర్షాకాలంలో హెయిర్ ఫాల్ అవ్వకుండా అండ్ హెయిర్ అనేది డ్రై అవ్వకుండా చాలా మృదువుగా అయితే ఉంటుంది అనమాట. సో నేనైతే వింటర్ వచ్చినప్పుడు కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఈ హెయిర్ ముఖ్యంగా నేను ఫాలో అయ్యేది వచ్చేసి హెయిర్ ఆరబెట్టుకోవడం అనమాట. ఖచ్చితంగా హెయిర్ కి అయితే క్లాత్ కట్టుకొని ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అది ఉంచుకున్న తర్వాత హెయిర్ ఆరిన తర్వాత జడ వేసుకుంటాను అనమాట. సో కొంతమంది చాలా హడావిడిగా హెయిర్ ఆరక ముందే హెయిర్ ని అయితే టై చేయడం అలా ఉంటుంది. అలా ఏం చేయను. ఆల్మోస్ట్ లూజ్ గా ఉంచుతాను అనమాట. తర్వాత హెయిర్ మొత్తం కంప్లీట్ గా ఆరిన తర్వాత నా జుట్టుకు అయితే జడ వేసుకోవడమో లేదంటే హెయిర్ తర్వాత ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకోవడమో చేస్తాను అనమాట. తర్వాత ఇంకొకటి మెంతులతో కలిపిన ఆయిల్ అయితే కంపల్సరీగా 2 weeks ఒకసారి అయితే అప్లై చేసేసుకుంటానే ఉంటాను అనమాట. అండ్ ఇలాంటివి అయితే నేనైతే ఫాలో అవుతాను. ఇవి నాకు తెలిసిన కొన్ని చిట్కాలు అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి వీడియోకి లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వాటికైతే నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.